అవును చెంచం, మీ అందరికీ ఏం చెయ్యాలో తెలుసు కదా. షబ్బాష్. ఓకే, త్వరలో కలుద్దాం. అమ్మా, ఈరోజు స్కూల్లో చాలా సరదాగా ఉంది. అందరూ నా కోసం హ్యాపీ బర్త్డే పాట కూడా పాడారు. పానీ పానీ. సరే సరే, ఇప్పుడు పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మన అతిథులు త్వరలో వస్తారు. పార్టీకి సమయం దగ్గర పడుతుంది. హ్యాపీ బర్త్డే పీకు ప్యారీ. హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడిది గిఫ్ట్స్ ఇచ్చే సమయం. బర్త్డే గిఫ్ట్స్. వావ్! హ్యాపీ బర్త్డే పీకు. థాంక్యూ రాణి. ఇది ల్యాంపా? థాంక్యూ. హ్యాపీ బర్త్డే పీకు, ఇది నీకోసం. ఓ థాంక్యూ చెంచం. ఇది చాలా పెద్దది, ఇంకా బరువుగా కూడా ఉంది. ఓ, ఇదొక మొక్క. ఓ పెద్ద బరువైన మొక్క. ఇక ఇదిగో పీకు, ఇది నా బహుమతి. ఇది బోర్డు గేమ్ కావచ్చు. ఇది ఎంత బాగుందో. పిన్ని, ఫోటో ఫ్రేమా? అవును, ఓ స్పెషల్ ఫోటో కోసం, మన స్నేహం జ్ఞాపకాల కోసం పీకు. ఇదిగో పీకు, ఇది నా బహుమతి. ఇంకా ఇది నాది. తిండ్లు, గంట, ఇంకా బట్టల. ఇవి నా బర్త్డే బహుమతులా? అవును పీకు, ఇంకా పెద్ద పెద్ద బహుమతులు బయట ఉన్నాయి. రా చూడు. అదేంటి, బయట నుంచి ఎంత పెద్ద గిఫ్టా? హ్యాపీ బర్త్డే పీకు. వారిగడ్డి, చెక్క, ముక్కలు, వీటన్నిటితో నేనేం చేయాలి నాన్నా? మనం వీటిని ఉపయోగించి నీకోసం ఒక ప్రత్యేకమైన బర్త్డే గిఫ్ట్ ని తయారు చేద్దామా? స్పెషల్ గిఫ్టా? నా బర్త్డే కోసమా? అవును, వీటిని ఉపయోగించి ఒక ప్రత్యేకమైన బర్త్డే గిఫ్ట్ ని తయారు చేద్దామా? అవును, అందరం కలిసి. నువ్వు కూడా మాతో చేరతావు కదా పీకు. పదండి పిల్లలు.
పీకు, ఈ బర్త్డే గిఫ్ట్ నీకు నచ్చిందా మరి? నా సొంత ట్రీ హౌస్. ఇది నాకు అందిన బెస్ట్ గిఫ్ట్ నాన్నా. గంటలు, దీపాలు, బట్టలు, దిండ్లు, చెక్కలనే బహుమతులు అయ్యాయి మీ చిన్న గూటి సామానులు. పిల్లలు, టిఫిన్ టైం. ఈరోజు టిఫిన్లో మీరు ఏమి తెచ్చుకున్నారు? డోకలా, పరోటా, ఇడ్లీ, శాండ్విచ్. మరి నువ్వేం తెచ్చుకున్నావు టోకీ? ఓహ్, ఈరోజు నువ్వు టిఫిన్ తీసుకురాలేదా? కంగారు పడకు టోకీ, మిగతా వాళ్ళందరూ తెచ్చారు కదా. ఈ రోజు మనం కలిసి ఒక గేమ్ ఆడుకుందాం. రౌండ్ రౌండ్ టిఫిన్. అలాంటి రౌండ్ రౌండ్ కాదు, ఇలాంటి రౌండ్ రౌండ్ దిన్ దిన్. రౌండ్ 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 రౌండ్. అవును టూకీ, ఈ రోజు అందరు పిల్లలు కలిసి ఈ సరదా గేమ్ ఆడతారు. అలాగే సరదాగా కలిసి తింటారు. గేమ్ గేమ్ గేమ్. అయితే మీరు మీ టిఫిన్లని నా దగ్గరికి తీసుకురండి. టూకీ, నువ్వు కూడా రా. రౌండ్ రౌండ్ టిఫిన్ గేమ్ లో పిల్లలందరూ కలిసి తినాలి. ఆ, తెలుసు టూకీ, కానీ రౌండ్ రౌండ్ టిఫిన్ ఒకళ్ళది కాదు, అందరి పిల్లలది. ఇలా చూడు. ఇప్పుడు మీ అందరూ ఈ టేబుల్ ముందు కూర్చోండి. ఇప్పుడు నేను ఈ ప్లేట్ని గుండ్రంగా తిప్పుతాను. ఎవరి ముందు ఏ టిఫిన్ వస్తే ఆ పిల్లలకి ఆ టిఫిన్ చెందుతుంది. అయితే పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఏమి తింటున్నారు? డోక్లా, శాండ్విచ్, పరాటా, ఇడ్లీ. మరి టూకీ, ఇప్పుడు నువ్వు చెప్పు, ఈరోజు ఏమి తింటున్నావు? డోక్లా. కేవలం టోక్లా మాత్రమే కాదు, శాండ్విచ్, ఇడ్లీ మరియు పరాటా కూడా. అది కూడా అందరి దగ్గర. అందరి దగ్గర. అవును, అందరి దగ్గర. కలిసి కూర్చొని తింటే రుచి రెట్టింపవుతుంది.
అయితే పిల్లలు రేపు ఎవరెవరు టిఫిన్ మర్చిపోయి వస్తారో చెప్పండి. నేను 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 పట్టుకో పీకు. ఆ బంతిని నేను పట్టుకుంటాను. పట్టుకో పీకు. పీకో 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 బంతిని పట్టుకుని చూపించు. చెంచం పట్టుకో. చెంచం దాన్ని నాకు పంపు ప్లీజ్. నేను పట్టుకున్నాను. ఏ పీకు త్వరగా విసురు. చెంచం అటు వెళ్ళు నా వెనకాలకి. ఏమైంది? ఓ నో పీకు, మన ఇంట్లో ఆడకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది బిర్యానీ. అమ్మ నాన్న కష్టపడేది చేశారు. అంతా పూర్తిగా పాడైంది. పీకు, ఇప్పుడు నువ్వు ఇబ్బందిలో పడ్డావు. వాసన చాలా బాగుంది. బాగుంటుందనుకుంటా. కొద్దిగా తిందామా? లేదు, దానిలో కుండ ముక్కలు కలిసిపోయాయి. ఇప్పుడు ఎవరు దాన్ని తినలేరు. అమ్మా నాన్న ఏమంటారో. బిర్యానీ ప్రతిరోజు చేసేది కాదు. నువ్వు ఖచ్చితంగా తిట్లు తినబోతున్నావు పీకు. తిట్లా? అవును, ఎవరికి తెలుసు, నువ్వు శిక్ష కూడా పొందొచ్చు. ఇలా చేస్తే అంకుల్ నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తారేమో. శిక్ష? ఇంటి బయటికా? ఆందోళన చెందకు పీకు. మనం అంకుల్ ఆంటీకి ఇదొక పొరపాటని చెప్పాలి. ఇప్పుడు తినడానికి ఏమీ లేదు కదా. మనం ఏమైనా వండుకోవాలా? కానీ నాకు వంట చేయడం రాదు. నీకేమైనా వచ్చా చెంచం? బిన్ని? వంట చేయడమా? నేను తినడంలో ఎక్స్పర్ట్ని, వండడంలో కాదు. నేను కూడా కాదు, కానీ అందరం కలిసి తిని శుభ్రం చేయడంలో సాయం చేసుకోగలం. ఇలా చూడు, పీకు బంతిని విసిరి కుండని పగలగొట్టింది. కాబట్టి తనే కదా శుభ్రం చెయ్యాలి. నేనిక్కడ విశ్రాంతి తీసుకుంటాను. కాదు బిన్ని, మన అందరం కలిసి ఆడుకుంటున్నాము. మనం కలిసే శుభ్రం చెయ్యాలి. వెళ్ళు, చీపురు తెచ్చుకో. మరియు పీకు తుడిచే మాపు, కొంచెం బకెట్లో నీళ్లు తెచ్చుకో. అరే, ఇంత కష్టపడిన తర్వాత బిర్యానీ దొరికితే చాలా బాగుంటుంది. అవును, నేను కూడా ఆకలిగా ఉన్నాను. నాకు కూడా. హలో పిల్లలు, ఆట ముగిసిందా? అరే, ఏమైంది?
మీరందరూ బాగానే ఉన్నారా? మీరు ఆకలితో ఉండుంటారు. సరే, మనం తిందామా? తినడం కానీ అమ్మా నాన్న భోజనం. ఆ మంచి ఆహారం. మేము ఒక ప్రత్యేకమైన బిర్యానీ చేశాము. ఇక్కడే ఉంది. ఆ, 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 అరే, బిర్యానీ ఇక్కడే ఉండేది. ఏమైపోయింది? హ్మ్. ఆ? ఓహో, బిర్యానీ కనిపించకుండా పోవడానికి కారణం ఏమై ఉంటుంది? క్షమించండి అమ్మా నాన్న, నేను కేవలం బంతిని వెనక్కి విసిరాను. అది బిర్యానీ కుండకి తగిలి పగిలిపోయింది. బిర్యానీ అవును అంకుల్ ఆంటీ, నిజంగా ఇది పొరపాటే. కానీ మేము శుభ్రం చేశాం కదా. ఆ బిర్యానీ అందరికీ భోజనం కావాల్సింది. ఇప్పుడేం చెయ్యాలి? మీ అందరికీ ఆకలిగా లేదా? లేదు. ఉంది. మీరందరూ కలిసి బాగా శుభ్రం చేశారు కాబట్టి మేమీ తప్పుని క్షమించేస్తున్నాం. ఏమంటావ్? ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎవరికైనా చాట్ కావాలా? చాట్. చాట్ చాట్. థ్యాంక్ యూ అమ్మా. అయితే పదండి, ఈ చిన్న తప్పుని క్షమించుకున్నాక ప్లేట్లలో చాట్ని ఎలా శుభ్రం చేస్తారో చూద్దాం. పదండి పిల్లలు, భోజనానికి రండి. సరే పద టోకీ. టోకీ, నీ ఒళ్ళు చాలా వేడిగా ఉంది. టోకీ పాపా, ఏమైంది? అయ్యో, టోకీ ఒళ్ళు కొంచెం ఎక్కువ వేడిగానే అయ్యింది. అరెరే, మన టూకీకి జ్వరం వచ్చింది. మరేం పర్వాలేదు, నాన్న ఇప్పుడే వెళ్ళి మందు తీసుకొస్తారు. ఆ, రండి. ఇదిగో తడిగుడ్డ, దీనితో జ్వరం ఇట్టే తగ్గిపోతుంది. హహా. మ్మ్. అమ్మా, నేను కూడా తడి బట్టను పెట్టినా ప్లీజ్. హాహా, తప్పకుండా. ఇక టోకీకి త్వరగా జ్వరం తగ్గిపోతుంది. టోకీ, ఈ మందు తీసుకో, కేవలం 2 చుక్కలు. ఇలా చూడు టూకీ, కేవలం 2 చుక్కలు తీసుకో. టోకీ పాపా, కేవలం 2 చుక్కలు వేసుకో. మరి జ్వరం ఎలా తగ్గుతుంది టోకీ? హా, అయితే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిందే. పదండి డాక్టర్ దగ్గరికి పోదాం. హలో డాక్టర్. హలో హలో, ఎవరొచ్చారో చూడండి. నా ఫేవరెట్ బుజ్జి తల్లి టూకీ. హలో డాక్టర్, టూకీకి కొద్దిగా జ్వరం వచ్చింది. టోకీ మందులు కూడా వేసుకోవట్లేదు. ఈజీగా చెప్తున్నావు పీకు. మందు ఎవరైనా అంత త్వరగా తీసుకుంటారా? మనం ముందు జ్వరం తగ్గించేద్దాం.
లల్లలా పం పం లల్లలా 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 పం పం పీకు టుకీ టుట్టురురు టుట్టురురు టుట్టుకీ టట్టరర టట్టరరరర టి 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 టిటిరిరి టి 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 ఓ ఔ. ఓ ఆ? తగ్గిపోయి. టు 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 ఈహి ఈహి మందు వెళ్ళిపోయే హిహి డాక్టర్ గారు చూపించారు గానకళ, పాడుతూ మందు వేయడం ఒక కళ.